నేను ఈ జన్మంతా రుణపడి ఉంటాను సార్. ఆ తర్వాత మీకు మీ గ్రేట్ గైడెన్స్ లో మేడం. పనిచేస్తున్నాం, అది మా అదృష్టం సార్ నిజంగా కూడా. ఆ తర్వాత సంతోష్ గురించి సుధీర్ సార్ వీళ్ళంతా వల్ల నేను నా లైఫ్ అంతా ఈ రోజు నవ్వుతున్నానంటే ఆ ఈ బైటోరియం నాకు ఇచ్చినటువంటి వరం అనుకుంటాను గురుజీ. ఆ అది ఎందుకోసం అని గ్రేట్ అంటే మేడం. ఇంత ఎక్సైటింగ్ గా నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే సార్, మా వారికి ఫస్ట్ టైం 2002లో స్ట్రోక్ వచ్చింది సార్, ఫస్ట్ టైం. ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు నాకు దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు అయినాయి సార్. ఫిజియోథెరపీలు 3 సార్లు, మసాజ్లు అని అవని ఇవని అన్ని మెడిసిన్ ట్రీట్మెంట్ అంతా అంటే ఆ, మన అలోపతి మెడిసిన్ కాకుండానే వాడాం మేము. అలా ఒక ₹1,00,000తో ఒక 15 రోజులు అలా టైం పట్టింది సార్. లైట్ గా వచ్చింది అప్పుడు స్ట్రోక్, రికవర్ అయ్యారు. అప్పుడే డాక్టర్ గారు చెప్పారు, మేడం నెగ్లెక్ట్ చేయొద్దు, ఇది సైన్ మీకు పెరాలసిస్ రావడానికి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కానీ మా వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు, కాబట్టి వాళ్ళకి వర్క్ లోడ్ చాలా ఉంటది, స్ట్రెస్ చాలా ఉంటది. వీళ్ళకి స్ట్రెస్ ఉండకూడదు కానీ తప్పదు ఉద్యోగరీత్యా. అయినా కూడా చేశారు అలా. డాక్టర్ గారు చెప్పినట్టే కరెక్ట్ 1 ఇయర్ కి మార్చి 20న వచ్చిందంటే ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్ మళ్ళీ అదే మార్చి 28న వచ్చేసింది సార్ రెండోసారి. ఈ రెండోసారి ఎలా వచ్చిందంటే మొత్తం బెల్స్ పాలసీ అన్నమాట. మూతి వంకర పోయింది, ఒక కన్నులా మూసుకుపోయింది, ఎడమ చెయ్యి, నోరు లేదు, నాలుగింత లావ్ అయిపోయింది సెకండ్ టైం. ఇది దాదాపు 48 hours దాకా మనిషిలో చలనం లేదు సార్. చలనం లేకుండా సరే సరే మళ్ళీ హాస్పిటల్ జాయిన్ చేయడం, అప్పుడు వాళ్ళు బూస్టర్ డోస్ ఏదో ఇస్తారు. ఆ బూస్టర్ డోస్ తీసుకోవడం, దాని తర్వాత దాదాపుగా 5-6 లక్షలు ఖర్చు అయింది సార్ రెండోసారి. 5-6 లక్షలు ఖర్చు అయింది. ఓకే, నార్మల్ గా వచ్చారు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి తప్పదు అనే సర్వీస్ లో మళ్ళీ చెయ్యాలి, లేకపోతే చాలా లాస్ ఉంటది ఫైనాన్షియల్ గా. అందుకోసమని మళ్ళీ ఒక 6 నెలలు టైం తీసుకొని మళ్ళీ ఆయన జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మార్చ్ ఏప్రిల్ ఒక 1.5 year దాకా ఓకే సార్. చాలా ప్రికాషనరీగా ఆయన హెల్త్, ఫుడ్ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం. అప్పటికి కొంచెం లైట్ గా వీక్ ఉండేది, అయినా కానీ ఓకే. ఈసారి ఏం జరిగిందంటే మొన్న సీఎం ఎలక్షన్స్ జరిగినాయి కదా సార్, లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్స్. ఆ టైంలో ఈయన కలెక్టర్ ఆఫీస్ లోనే చేసేవారు. అక్కడి నుంచి వేరే పరకాలని వేరే రెవిజనల్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఈయన చెప్పారు, నాకు చేత కదా సార్, నాకు ఇలా 2 times స్ట్రోక్ వచ్చింది, నాకు ఇబ్బంది అనేసి అప్పటికే మేము వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకున్నాం. ఈయన 55 years old సార్ ఆయన. అయినా కానీ వాళ్ళు ఏంటంటే తప్పదు సార్, ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ కదా, తప్పదు మీరు వెళ్ళాల్సిందే అని అన్నారు. ఆ ఆయన భయానిక మరి ఏమైందో సార్, వెళ్ళిన వారం రోజులు కూడా కాలేదు ఆయనకి బస్ లోనే స్ట్రోక్ వచ్చింది. ఆయన ఉమ్. కంప్లీట్ కదలలేని పరిస్థితి, ఇంటికి తీసుకొచ్చారు, పడుకున్నాను. నేనేమనుకోండి, అంతకుముందేమో ఇట్లా ఫిట్స్ లాగా చేయిలా తిరిగిపోయి నోరు వంకరపోయి నా ముందే జరిగింది కాబట్టి నేను చూసాను. ఈసారి ఏం జరిగింది బస్ లో నాకు ఏం తెలియదు. వచ్చారు, ఇంకా అంతే, చలనమే లేదు మనిషిలో. ఇంకా ఆ మినిట్ నేను అసలు భరించలేను సార్. అలాంటి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్. అలా ఆయన చలనం లేకుండా చూసిన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సార్, నాకు పెళ్లి కావాల్సిన పాప ఉంది. అలాంటి మూమెంట్ నుంచి వెంటనే మళ్ళీ డాక్టర్ గారికి చూపించడం, టాబ్లెట్స్ ఇప్పించడం, ఇంజెక్షన్స్ వేయించడం అవన్నీ వేస్తున్నాం మేము. సంతోష్ సార్కి తెలుసు ఫస్ట్ టైం స్ట్రోక్, సెకండ్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు సంతోష్ సార్కి తెలుసు. అంతలోకి ఒక 1 week గ్యాప్ లోనే సంతోష్ సార్ ఏందో నేను పిలిచినట్టుగానే నాకు ఫోన్ చేశారు, మేడం ఎలా ఉన్నారు ఏంటని. అప్పటికే సార్కి మ్యాగ్నెటిక్ బెడ్ గురించి తెలిసేమో. అంటే సార్ నేను మాట్లాడే పరిస్థితిలో లేను సార్, ఇట్లా ఉన్నారు అనేసి అన్నాను. రాజరెడ్డి కూడా అక్కయ్య అక్కయ్య అని పిలుస్తుంటారు. రాజరెడ్డి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు, మన కెంగిన్ వాటర్ అని అదని ఇదని తెచ్చి పెడుతున్నారు. తర్వాత సంతోష్ సారు, ఇది నేను సుధీర్ సార్ అని ఒక ఆయన ఉన్నారు మేడం, మాట్లాడండి అంటే మాట్లాడాను. సుధీర్ సార్ ఉండి, మేడం నేను ఫిజియోథెరపిస్ట్, ఇట్లా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తాను, ఇట్లా ఉంటది, ఎట్టి పరిస్థితుల్లో రికవర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం, సార్ కూడా రికవర్ అవుతారు, ప్రయత్నం చేయండి అన్న. సారీ సార్, నాకు ఆ క్షణం ఓకే, ఓకే, గుర్తొచ్చింది, గ్రేట్ మేడం. ఏడుపు ఆగట్లేదు. ఎస్, ఎస్ మేడం. కంట్రోల్ మేడం. అంత మంచి జరుగుతుంది. సార్ నాకు ఫోన్ నెంబర్ ఫార్వర్డ్ చేశారు సంతోష్ సార్. సంతోష్ కంట్రోల్. సార్, మన సుధీర్ సార్, మాది పార్లర్ బిజినెస్ సార్. పార్లర్కి వచ్చారు. సార్ ఓకే నమస్తే సార్ అని రిసీవ్ చేసుకున్నాం. సార్ మరి సార్ని చూస్తారా అని అంటే, పొజిషన్ ఎలా ఉందో చెప్పండి మేడం అని అంటే చెప్పాం సార్. సార్ వీళ్ళు కూడా ఇలా ఇలా కదిపే పరిస్థితిలో లేరు ఓన్ గా. అప్పటికి 1 month అలా అయ్యింది సార్. ఆ 1 month 1.5 month అయ్యింది. డిసెంబర్ లో వచ్చారు సార్ మా దగ్గరికి. వేళ్ళు కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నారు సార్. మేము ఇన్ని ట్రీట్మెంట్స్ చేసాం, ఇంత ఖర్చు పెట్టాం, ఇంత ఇది చేసాం,
ఏంటి సార్ ఉట్టి బెడ్ తోని అయిపోతుంది అంటున్నారు అని అంటే, అవుతుంది మేడం, దాని యొక్క సీక్రెట్ ఇది, సైంటిఫిక్ రీజన్ ఇది. కాబట్టి కంపల్సరీ సార్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పెరిగి సార్ స్ట్రెంగ్త్ వస్తుంది, లేచి కూర్చుంటారు అని. అప్పటి వరకు మా ఆయన నవ్వడం కూడా నవ్వలేదు సార్, అసలు నవ్వు అనేది లేదు, ఆయన ముఖంలో నవ్వు లేదు, నా మొహంలో కూడా నవ్వలేదు. పాప ఉంది, పెళ్లి వస్తున్న పాప, ఏ క్షణం ఏమవుతుందో అని అసలు నిద్ర కూడా పోయేదాన్ని కాదు నేను, అంత భయం వేసేది సార్. అలాంటి మూమెంట్ లో సార్ దగ్గర నుంచి అది సరే సార్, నేను ఇంకెప్పుడు ఏం ఆలోచించే పరిస్థితిలో లేను, నాకు బెడ్ అవి పంపించేయండి సార్ అని చెప్పేసి అన్నాము. సార్ వెళ్ళి ఇమీడియట్ గా నాకు ఒక 1 వీక్ 10 days లోనే బెడ్ సప్లై చేశారు. ఇంకా దేవుడిని మొక్కుకొని, అమ్మ నువ్వే ఉన్నావు నా కుటుంబాన్ని రక్షించాలని చెప్పేసి మొక్కి ఆ బెడ్ అవన్నీ వేసేసాం. వేసిన తర్వాత మా సార్కి ఎందుకు డబ్బులు అనవసరంగా వేస్ట్ చేస్తాం. కంట్రోల్ మేడం. ఆయనకు అసలు రికవర్ అవుతారన్న కాన్ఫిడెన్స్ కూడా లేదు సార్. అప్పుడు వేస్ట్ అంటారేంటి, ఎన్నో ఖర్చులు పెట్టాం మనం, వేస్ట్ అంటారేంటి, వాడండి అని చెప్పేసి ఆ బెడ్ మీద అసలు ఆయన మంచం మీద కూర్చునే పరిస్థితిలో కూడా లేరు సార్, కూర్చొని కూడా కూర్చోలేదు ఆయన. ఆ బెడ్ మీద అటు ఇటు తిప్పుతూ స్నానం కూడా చేయించేది కాదు, వేడి నీళ్ళతో బాడీ అంతా తూడ్చే వాళ్ళం. అలా చేసిన బెడ్ రిటర్న్ అయినటువంటి మనిషి మూడో రోజున అదే రోజు బెడ్ వేసిన తర్వాత ఆయన అసలు నిద్రపోని కూడా నిద్రపోయే వాళ్ళు కాదు. ఆ బెడ్ వేసిన రోజు ఆయన నిద్రపోయారు ప్రశాంతంగా. నేను 24 గంటలు ఆయన్ని గమనిస్తూనే ఉండేదాన్ని, ఏ క్షణాన్ని ఏమవుతుందో అని. అలాంటిది ఆయన పడుకున్నారు సార్, నేను చూస్తూనే ఉన్నా ఏ క్షణాలు ఏమవుతుందో అనేసి. ఏం లేదు, ప్రశాంతంగా పడుకున్నారు. మార్నింగ్ ఆయన ఫేస్ చూసేసరికి ఫ్రెష్ గా అనిపించింది. ఓకే, టీ అది తాగారు, ఓకే అనుకున్నా, అమ్మయ్య అనుకున్నా. రెండో రోజు సేమ్, చక్కగా పగలు కూడా పడుకున్నారు, నైట్ కూడా పడుకున్నారు. మూడో రోజు మాట్లాడారు సార్, ఇదేదో పని చేస్తున్నట్టుంది అని అంటే నేను కూడా నమ్మలేదు. ఏం పని చేస్తుంది, ఏం లేదు, వైబ్రేషన్ కాదు, హీట్ కాదు, ఏది కాదు. సర్లే అనుకున్నాం సార్. మూడో రోజున ఆయన కాలు కదిపారు, కుడి కాలు ఆయనకి ఎఫెక్ట్ అయింది. మూడో రోజు కాలు కదిపారు, ఓకే కదులుతుంది. ఇక్కడ మోకాలు చిప్ప ఏమైనా ఇట్లా ఇట్లా అనగలరా అంటే అన్నారు. తర్వాత హ్యాండ్ ఇలా పైకి ఏమైనా అనగలరా అంటే మెల్లిగా అన్నారు. అది వీడియో, ఫస్ట్ వీడియో నేను సంతోష్ సార్ పంపించాను సార్. అది మా దగ్గర ఏదో ఫోన్ ప్రాబ్లం వల్ల డిలీట్ అయింది. అట్లా డైలీ పంపించేదాన్ని ఇంకా సంతోష్ సార్కి, సార్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేసి. జస్ట్ 1 వీక్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఇంప్రూవ్మెంట్ కరెక్ట్ గా 15 రోజులు సార్. 15వ రోజు నాకు అది స్టిక్ తీసుకొని రా, నేను నిలబడతా అన్నారు. నిలబడ్డారు, ఆల్రెడీ నిలబడ్డా, నేను నడుస్తా అన్నారు. ఏం మాట్లాడుతున్నారు, పడిపోతారేమో అని మాకు భయం. చాలా హైట్ ఉంటారు సార్, హైట్ ఉంటారు, వెయిట్ ఉంటారు. పడిపోతే ఇంకా ఏ బోన్స్ అవో ఇరిగితే ఇంకా చాలా ఇబ్బంది అవుతుందని భయం నాకు. అయినా కానీ నేను ఎక్కడ ఆయన ముందు అట్లా, ఆయన ముందు లేవు, సరే నిలబడదాం అనేసి హ్యాండ్ స్టిక్ తీసుకొచ్చాం, మళ్ళీ తీసుకొచ్చాం. మీరు నమ్మరు సార్, కరెక్ట్ 28th రోజున నేను వీడియో తీశాను. ఆయన లేచి ఆ స్టిక్ పక్కన పడేసి నడిచారు, మామూలుగా మాట్లాడుతున్నారు. ఈ థర్డ్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకి మెమరీ కూడా లాస్ అయింది సార్. ఆయనకి అన్ని పలానా వస్తువులు, టీకి టీ అని చెప్పడం, గ్లాస్ అని చెప్పడం కూడా ఆయన మర్చిపోయారు. అలాంటి మనిషి మెల్లిమెల్లిగా ఆయన మాలో పడ్డారనమాట. మామూలుగా మాట్లాడుతున్నారు అన్ని. నేను ఇంకా ఫస్ట్ అందరికి, మీ అందరికి, అమ్మ వెంకట్రావు సార్, సుధీర్ సార్, సంతోష్ సార్, సాగర్ చూసి సార్, ఈ బయట గ్రేట్ అనేసి మొక్కుకున్నాను సార్. మీకు అది రీచ్ అయ్యే ఉంటది. ఆ బ్లెస్సింగ్ తోనే ఇప్పుడు మీకు ఇంత రిజల్ట్ వచ్చింది, వస్తుంది కూడా సార్. ఎందుకంటే ఇంత మంది ఆడవాళ్ళం, కుటుంబాలు ఏడుస్తున్నాం సార్. ఏడుస్తున్న వాళ్ళకు మీరు నవ్వుని గిఫ్ట్ ఇచ్చారు. నా కూతురు ఉంది, మాకు జీవితాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా జరిగింది. ఈ రోజు ఫ్రెష్ వీడియో మీకు నేను పెట్టాను సార్, నాకు ఇది షేర్ చేయరాలేదు. నాకు ఫ్రెష్ వీడియో మీకు పెట్టాను. ఆయన ఏం చేస్తున్నారంటే కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్నారు సార్. అంత గ్రేట్, అంత గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నా జన్మంతా నేను, మా పాప, మా వారు అందరం రుణపడి ఉంటాం. అందుకోసం ఇమీడియట్ గా నేను స్టాక్ పాయింట్ ప్లాన్ చేస్తున్నాను సార్. ఎందుకంటే చాలా మందికి మేము చెప్తున్నాం, అమ్మా ఎక్కడి నుంచి వస్తుంది అది, ఎక్కడ మరి ఎక్కడుందా షాప్ అని అడిగారు. ఇది ముంబై నుంచి వస్తాయి సార్ అని అంటే, అబ్బా ముంబైయా, సర్లేండి ఆలోచిద్దామన్నారు. అమ్మో అట్లా కాదు, కిట్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటే వీళ్ళకి ఇమీడియట్ గా ఇచ్చేయచ్చు అన్న ఉద్దేశంతో నిన్ను చిన్న మినీ పికప్ పాయింట్ అనే పాప పేరున రిజిస్టర్ చేస్తాం సార్. మా పాప కూడా మంచి భవిష్యత్తు ఉంటది అన్న ఆలోచన, ఉంటది అన్న నమ్మకం. పాపకి ఇప్పుడు జస్ట్ 19 years.
కానీ ఇంకా ఆమె ఈ ఏజ్ లో అందులో మీ కంపెనీలో మీ కింద ఆమె జాయిన్ అయింది. మీ అందరి బ్లెస్సింగ్స్, కంపెనీ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి దమ్ము, మీ ఇన్కమ్, ఇవన్నీ మా పాపకు గ్రూప్ 1 జాబ్ వచ్చిన ఎంత సంతోషించేదాన్ని కాదు, కానీ మన కంపెనీ డెవలప్మెంట్ అనేది నేను చూశాను. మన కంపెనీ ఎలాంటి ఐటమ్స్ ప్రమోట్ చేస్తున్నారనే నేను చూశాను. మా పాపకు ఒక గొప్ప భవిష్యత్తు ఉంటుంది, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఈ రోజు ఈ బయట దయ వల్ల అని చాలా సంతోషపడుతున్నాను సార్. మీ అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ మేడం. ఇప్పుడు కూరగాయలకి అది వెళ్ళి బయట హ్యాపీగా తిరుగుతున్నారా మేడం? వెళ్ళారు సార్, ఉన్నారా? వెళ్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఉన్నారా? మాట్లాడిపిస్తారా? ఫ్రెష్ వీడియోని మీకు పెట్టేసాను. బయటకు వెళ్తుంటే అవునా? వీడియో తీసి మీకు పెట్టా. నాకు షేర్ చేయడం రాలేదు ఆ వీడియో. నెక్స్ట్ టైం నేను తనతో మాట్లాడిస్తాను సార్. అంటే ఓకే, సండే కదా సార్, తప్పకుండా. సండే